హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాస్ ఫుడ్ మ్యాజిక్. ఇవాల్టి రెసిపీగా మనము బొమ్మిడాయల చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా మసాలా పౌడర్‌ను ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక ప్యాన్‌ను ఉంచి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్ ధనియాలు వేసి ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోనే పావు చెక్క వరకు కొబ్బరిని కాల్చుకొని ముక్కలుగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ నువ్వులు, కొంచెం వాటర్‌ని పోసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్రను ఉంచి అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మిరియాలు, 2 లవంగాలు వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్ పేస్ట్‌ను కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్‌లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక మీడియం సైజు టమోటో గుజ్జు, మనం మిక్సీ పెట్టుకున్న మసాలాను కూడా వేసి ఈ మసాలాలోని పచ్చివాసన పోయేంత సేపు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మసాలాలో నుండి ఆయిల్ సెపరేట్ అయ్యి ఇలా పైకి వస్తుందో అప్పుడు అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ వరకు కారమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకొని ఒక 5, 6 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకోవాలి. ఈ మసాలాలో ఉప్పు, పసుపుతో మిక్స్ చేసి పెట్టుకున్న చేపలను ఇందులో వేసుకోవాలి. గరిటెతో ఒకసారి బాగా కలుపుతూ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. చేపల్ని మరీ ఎక్కువగా కలపకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో చింతపండు గుజ్జును వేసుకోవాలి. అందులోనే ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్‌ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనము ఈ ఫిష్ కర్రీలో ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్‌ట్రా అవసరమైతే వాటిని ఒకసారి వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మూతను పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకుంటే ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఫిష్ కర్రీని మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి.